కూటమి హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏలూరులో ఆయన వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలు సూపర్ ఫాల్స్ గా మారాయని విమర్శించారు. అలాగే ఉచిత బస్సు, తల్లికి వందనం, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం వంటి హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా జూన్ 4న మేనిఫెస్టో ప్రతుల దహనం, అలాగే జూన్ 8న రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న నిరసన ర్యాలీలు చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చి ప్రజలను అత్యాశ పెట్టి మోసం చేసి ఈ రోజున పాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం పైన నిరసన. ఏదన్నా అంటే అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి అని మాత్రం చెబుతుంటారు. అమరావతి రాజధాని ప్రజలకి, పేదవాడికి అమరావతి కావాలా? పేదవాడికి, కూలి పని చేసుకునేవాడికి, కష్టపడేవాడికి, మధ్యతరగతి వాడికి అమరావతితో పనే ఉంది. అమరావతి మీకు అవసరం ఇవాళ, అంతేగాని ప్రజలకేం అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది 3 పూట్ల చక్కగా తిండి తినడానికి మీరు పని కల్పించాలి. లేదు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ అందించాలి, దాన్ని అటకెక్కిచ్చేశారు. లేదు, మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి కనీసం ఆ హామీలు ఇచ్చినటువంటి పథకాలైనా మీరు అందిస్తే ఆ ప్రజలకి ఆ హామీలు ఇచ్చారు, ఆ పథకాలు అందుకుంటున్నాంలే, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది అనుకుంటారు. అది కూడా లేకుండా మోసం చేసి వీటన్నిటి కూడా సున్నా చుట్టేసి ఏదో అమరావతి అభివృద్ధి అంటారు. ఈ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? దీనందరికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ప్రజల తరపున, ప్రజల కోసం మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే కానీ వీళ్ళు దిగిరారు, ప్రజలకు న్యాయం జరగదనేటువంటి మంచి ఆలోచనతో ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం రూపొందించి ఆ కార్యక్రమాన్ని రేపు 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి మండలాల్లో కూడా 4వ తేదీన కార్యక్రమాలు, 8, 9 తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం, 12వ తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున ఆ పాలన నిరసనగా భారీ ర్యాలీ. ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గర మొదటి రోజున వారు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిసి సంతకం పెట్టిన అగ్రిమెంట్ పేపర్లో సూపర్ 6 అమలు చేస్తామని ఇవ్వటం జరిగింది. దానిలో ఒక్కడు కూడా అమలు చేయలేదు. ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వారికి నెలకు 1500 చొప్పున ఈ 2 సంవత్సరాల్లో 36,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి బాకీ పడ్డారు. అలాగే నిరుద్యోగ భృతి ప్రతి చదువుకున్న యువకుడికి వారికి ఉద్యోగం వచ్చేదాకా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 72,000 యువతకి బాకీ పడ్డారు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అని బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి, అలాగే వృద్ధులకి అందరికీ కూడా దానిపై మైనార్టీలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అని నమ్మబలికి సంవత్సరానికి 48,000 చొప్పున 2 సంవత్సరాల్లో 96,000 బాకీ పడ్డారు. అలాగే దీపం పథకంలో సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి 1 గ్యాస్ బండ్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు గ్యాస్ బండ్ని వారు రేట్ని ఇవ్వలేక పెంచి బ్లాక్లో అమ్మే వైను 1,000 రూపాయలు దాటి అమ్ముతున్నారు గ్యాస్ బండ. ఇది ఎవరికి పట్టట్లేదు.